ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసుకి సంబంధించి సిట్ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. విజయసాయి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసు సంబంధించి సిట్ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. విజయసాయి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. శివాని, ఏపీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈ రోజు సిట్ టీం ముందు హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి సిట్ టీం కి విచారణ నిమిత్తం హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ రోజు విజయవాడ సిపి ఆఫీస్ లో ఉన్నటువంటి సిట్ టీం ముందు హాజరయ్యారు. విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన విచారణకి పోలీసుల ముందు హాజరయ్యారు. అందులో భాగంగానే కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలను విజయసాయిరెడ్డి నుంచి రాబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం నగదు ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగింది. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ కూడా రాణించినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఆ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరున్నారనే దానిపైన విజయసాయిరెడ్డిని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా బయట పెడతానని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు పార్టీ నుండి బయటకు వెళ్ళిన తర్వాత సిట్ విచారణలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలపైన నివేదిక ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా విజయసాయిరెడ్డి ఇచ్చేటువంటి ఆధారాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఈ కేసు చాలా కీలకంగా మారింది. కేవలం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో కేవలం జే బ్రాండ్స్ ని మాత్రమే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అనుమతులు ఇచ్చి మద్యంకి సంబంధించినటువంటి అమ్మకాలు జరిపారు. అది కూడా పూర్తిగా నగదు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే వ్యాపార లావాదేవీలు కొనసాగాయి. దానికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలు జరిగినటువంటి విధి విధానాలకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ ఎందుకు నిర్వహించలేదు. ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా విచారణ హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఆయన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు కసిరెడ్డికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కసిరెడ్డి 4-5 సార్లుగా నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదు. ఆయన తరపున ఆయన తండ్రి వచ్చి పోలీసులు సిట్ టీం కు సంబంధించినటువంటి విచారణకి హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి హాజరైన తర్వాత ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి, విజయసాయిరెడ్డి ఇచ్చేటువంటి వివరాలు ఆధారాలు ఎలా ఉంటాయని కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ హరీష్.